ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణను వ్యతిరేకిస్తున్న బాధితులను కలిసేందుకు ఆయన వెళ్లకుండా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించి ఆయనను బయటకు రాకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటుగా ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట తమకు ఉన్న 1200 ఎకరాల సాగు భూములను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటోందని ఆరోపిస్తూ రైతులు గత కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్ష శిబిరానికి సంఘీభావం తెలిపేందుకు వస్తున్న హరీష్ రావు పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రైతుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తారా అని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని హరీష్ రావు విమర్శించారు. భూములు కోల్పోతున్న రైతుల ఆవేదనను వినే తీరిక ప్రభుత్వానికి లేకపోగా వారిని పరామర్శించేందుకు వస్తున్న ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం దుర్మార్గమని ఆరోపించారు. ప్రస్తుతం పరిగి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఏంటి అటు బీఆర్ఎస్ నేతలను అదేవిధంగా హరీష్ రావుని కూడా హౌస్ అరెస్ట్ చేయడం, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చూద్దాం, మనం చూస్తా ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత యాక్టివిటీ పెంచినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే మొన్న కోహెడా పండ్ల మార్కెట్ కి వెళ్ళినటువంటి విషయం తెలిసిందే. ఈ రోజు పరిగి పర్యటనకు బీఆర్ఎస్ పార్టీ నేతలు శ్రీకారం చుట్టారు. పరిగిలోని ఇండస్ట్రియల్ పార్క్ కు సంబంధించి 1200 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందంటూ అక్కడ భూములు కోల్పోతున్నటువంటి కల్లాపూర్, రాపూల్ గ్రామాలకు చెందినటువంటి బాధిత రైతులను పరామర్శించడానికి అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కల్లాపూర్ లో ఏర్పాటు చేసినటువంటి రైతుల సమావేశంలో అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి వెళ్లి పరామర్శించి వారితో మాట్లాడాలనుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు ఉదయం అటు 11 గంటలకు అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు నిర్ణయించుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే ఆ పర్యటనకు వెళ్లకుండా ఉండేందుకు అటు పోలీసులు, అటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డిని, దాంతో పాటుగా పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అటు మాజీ మంత్రి హరీష్ రావు నివాసం వద్ద మాత్రం భారీగా పోలీసులను మోహరించారు. దాంతో పాటుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, దాంతో పాటుగా పలువురు ఉమ్మడి రంగారెడ్డి, దాంతో పాటుగా వికారాబాద్ జిల్లాల నేతలను హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో అటు పోలీస్ శాఖ ముందస్తుగానే వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క పరిగిలో కొంత ఉద్రిక్త పరిస్థితులు, హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కొంత ఆందోళన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు హై అలర్ట్ అయినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీ.
మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తున్న బాధితులను కలిసేందుకు ఆయన వెళ్లకుండా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులు బలగాలను మోహరించి ఆయనను బయటకు రాకుండా అడ్డుకున్నారు.